ఒక దేశం ఒకే పన్ను దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ చట్టం మరికొన్ని గంటల్లో అమల్లోకి రాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ వస్తు సేవ పన్ను ఆరంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం. 70 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి వేడుకల్ని మైమరిపించేలా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారీ ఏర్పాట్లు చేసింది. అతిరథ మహారథుల సమక్షంలో ఇవాళ అర్ధరాత్రి జీఎస్టీ గంట మోగనుంది. ఎన్నాళ్లుగానో వేచిన సమయం వచ్చేసింది. ఇక దేశమంతా ఒకే పన్ను. లాభనష్టాల సంగతి పక్కన పెడితే జీఎస్టీని స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఈ చారిత్రక ఘట్టానికి పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదిక కానుంది. సరిగ్గా రాత్రి 10:40 కార్యక్రమం మొదలై 80 నిమిషాల పాటు సాగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ అమల్లోకి వచ్చిందనేందుకు సూచికగా గంట మోగిస్తారు. ఆరంభ వేడుకకు రాజకీయ అతిరథ మహారథులందరికీ ఆహ్వానాలందాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. భిన్న రంగాల్లోని నిపుణులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. వేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. రాష్ట్రపతి రాకముందు మొదట జీఎస్టీపై 10 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్లుప్తంగా జీఎస్టీ గురించి వివరిస్తారు. తర్వాత ప్రధాని, రాష్ట్రపతి చెరో 25 నిమిషాల సేపు ప్రసంగిస్తారు. 2 నిమిషాల వీడియో క్లిప్ను ప్రదర్శించాక సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ గంట మోగిస్తారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, ఆర్బీఐ మాజీ, ప్రస్తుత గవర్నర్లు, విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్, సుప్రీంకోర్టు జడ్జిలు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, ఎంపీలు ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మెగా షోను పగడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే రిహార్సల్స్ కూడా నిర్వహించారు. జీఎస్టీని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే వేడుకల కోసం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన పార్లమెంటు సెంట్రల్ హాల్ను ఎంచుకుంది. 70 ఏళ్ల క్రితం 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి అధికార మార్పిడి ఇక్కడే జరిగింది. భారత స్వతంత్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలకు కూడా ఈ సెంట్రల్ హాలే వేదిక. ఏటా బడ్జెట్ సమావేశాల తొలి రోజు సెంట్రల్ హాల్లోనే భారత రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్ హాల్లోనే. ఇతర దేశాధినేతలు వచ్చినప్పుడు వారు భారత పార్లమెంటునుద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోడీ ప్రభుత్వం జీఎస్టీ ప్రారంభానికి ఈ చారిత్రక సెంట్రల్ హాల్ భవనాన్ని ఎంచుకుంది. జీఎస్టీ ప్రభావం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై పడుతుందా? తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల సంగతేంటి? జీఎస్టీతో అదనపు భారం తప్పదా? మరి ఆ కీలక ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? జీఎస్టీపై ఇప్పటికే ఇటు ప్రజలు, అటు వ్యాపార వర్గాల్లోనూ అనేక అనుమానాలున్నాయి. లాభ నష్టాలపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జీఎస్టీ దెబ్బ గట్టిగానే తాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టే పనులపై 5% వ్యాట్ ఉండేది. మరికొన్ని పనులకు అది కూడా ఉండేది కాదు. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని కార్యక్రమాలకు పన్ను మినహాయింపులు ఉండేవి. కొన్నింటికి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేది ప్రభుత్వం. కానీ జీఎస్టీ వచ్చాక ఇవేమీ కుదరవు. ప్రతిదానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఒకవేళ మినహాయింపు ఇవ్వాలంటే అందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. జీఎస్టీ వచ్చాక పన్ను మినహాయింపులు ఉండవు.
ఫలితంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల వ్యయం ఖచ్చితంగా పెరుగుతుంది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై భారీగా ప్రభావం పడనుంది. ఇది దాదాపు 11,000 కోట్ల పైమాటే అని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అందుకే ఈ కీలక ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. జీఎస్టీతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై యూనిట్ కాస్ట్ పెంచాల్సి వస్తుంది. దాదాపు 2 లక్షల ఇళ్లు నిర్మించాలని భావిస్తున్న సర్కారుకు ఇది పెద్ద దెబ్బే. సాగునీటి ప్రాజెక్టుల వ్యయము తడిసి మోపుడవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. జీఎస్టీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వమే ట్యాక్స్ కట్టడం, మళ్లీ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక మంత్రి ఈటెల. జీఎస్టీ ఒక కొత్త పన్ను విధానం. ఇది అమలవుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకం మీద భారం పడకుండా చూడాలనేదే మా డిమాండ్. అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది ఏ రూపాలలో ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది కొంత తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే పరిణామాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మళ్ళీ ఆ జిఎస్టీ వేదికల మీద తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలతో పాటు మొత్తం 35 వస్తువుల పన్ను స్లాబ్లపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హమ్మయ్య, ఇక పుంజుకుంటాం అనుకోగానే ఏదో రూపంలో ఎదురు దెబ్బ. ఎలాగోలా ఒక గండాన్ని దాటేసేసరికి మరొకటి కుదురుకుంటోంది అనుకునే లోగానే ఒడిదొడుకులు, పడిలేస్తోంది అనుకునే లోపే ఆటుపోట్లు. దినదినగండం నూరేళ్ల ఆయుష్ మాదిరిగా మారింది రియల్ ఎస్టేట్ పరిస్థితి. గతేడాది ద్వితీయార్థంలోనే నోట్ల రద్దు ప్రభావం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రెగ్యులైజేషన్ చట్టం, ఇప్పుడు జీఎస్టీ, వస్తు సేవల బిల్లు అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది రియాల్టీ రంగం. ఈ బిల్లుతో రియల్ ఎస్టేట్ రంగం పైన, ఇల్లు కొనుక్కున్న వారిపైన ఎలాంటి ప్రభావం పడబోతోంది? జీఎస్టీ అమలుతో నష్టపోతున్న రంగాల్లో మొదటి వరుసలో ఉంది రియల్ ఎస్టేట్ రంగం. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రియాల్టీ రంగం ఇప్పటికీ పడుతూ లేస్తూ ఉంది. డిమానిటైజేషన్ తర్వాత కోలుకుంటున్న రియాల్టీని తర్వాత వచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు ఇంకా దెబ్బకొట్టింది. దీనికి తోడు సిమెంటు ధరలు పెరగడం, నగదు లావాదేవీలపై ఆంక్షలతో మొత్తం వ్యాపారమంతా గందరగోళంలో పడింది. బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించడంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియాల్టీ రంగానికి జీఎస్టీ రూపంలో మరో ఎదురుదెబ్బ తగలనుందంటున్నారు నిపుణులు. స్థిరాస్తి రంగంలో ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులను పరిశీలిస్తే వేర్వేరు దశల్లో ఉంటున్నాయి. మొదటి దశలో భూములను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు. రెండవ దశలో లేఅవుట్ వేసేందుకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చెల్లించే నాలా పన్ను అధీకృత ప్రభుత్వ సంస్థలైన హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, డిటిసిపి నుంచి అనుమతి కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. మూడవ దశలో నిర్మాణ సమయంలో సిమెంటుపై ఎక్సైజ్ డ్యూటీ, ప్లాట్లను అమ్మినప్పుడు వ్యాట్, సేవా పన్ను చెల్లిస్తున్నారు. మొదటి 2 దశల్లో పన్నులకు జీఎస్టీతో సంబంధం లేదు కాబట్టి వీటిలో మార్పు ఉండదు. మూడవ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు జమవుతున్న వ్యాట్, కేంద్రం ఖాతాలోకి వెళుతున్న సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం ఉన్నాయి. నిర్మాణ రంగంలో మూడవ దశలో వసూలు చేస్తున్న పన్నులు రాష్ట్రానికో తీరుగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం రద్దయ్యి వస్తు సేవా పన్ను ఒక్కటి మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం బిల్డర్లు వ్యాట్ 1.25%, సర్వీస్ ట్యాక్స్ 4% చెల్లిస్తున్నారు. మిగిలింది ఎక్సైజ్ సుంకం. ప్రస్తుతం రియల్టర్లు ఈ 3 పన్నులు కలిపి 12% వరకు చెల్లిస్తున్నారు. ట్యాక్సులన్నీ కలిపి జీఎస్టీ అని కేంద్రం అంటుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్సులను కూడా అందులో కలపాలని కోరుతున్నారు బిల్డర్లు. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగే కొద్దీ జీఎస్టీ వల్ల తమకు మరింత భారమవుతోందంటున్నారు. జీఎస్టీ అమలైతే
ప్లాట్లు, విల్లాలు, ఇళ్ల ధరలు 15 నుంచి 20% ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. సామాన్యులకు కూడా విల్లాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చేరువవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించాలని కోరుతున్నారు. ట్యాక్సేషన్ ను రేషనలైజేషన్ చేయాలని భావిస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే ప్యారలల్ ఎకానమీ అనేది డిమినిషింగ్ అయిపోతుంది. సో అయినప్పుడు ఎవ్రీథింగ్ మనకు జీడిపికి వచ్చినప్పుడు, మనకు మొత్తం కూడా మనకు వైట్లో వచ్చినప్పుడు, మనీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్ అయినప్పుడు ట్యాక్సెస్ తగ్గించాలా. స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 50% తగ్గించాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చేయాలా. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చేస్తేనే ఈ యొక్క ప్రజలు కొనే వాళ్ళకు కూడా అవి అందుబాటులో వస్తాయి. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం పెరుగుతుంది అంటున్నాం కాస్ట్ రెరా వల్ల 18%, ఈ 18% ప్లస్ ఓవరాల్ కూడా జిఎస్టీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఒక అఫోర్డబుల్ స్టేజ్ తీసుకురావాలంటే ఒక 20% తగ్గాల. ఒక రియల్గా మనము అఫోర్డబుల్ హౌసింగ్ కావాలంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ 20% తగ్గాలంటే ఈ ట్యాక్సేషన్స్ అన్నీ కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజుల్లో ఇల్లు కట్టగానే సరిపోదు, ఇంటీరియర్ డిజైన్ తప్పనిసరి. నిర్మాణదారులు కేవలం గోడలు మాత్రమే కట్టి వదిలేస్తున్నారు. మాడ్యులర్ కిచెన్, పడక గది, వార్డ్రోబ్ల వరకు హంగులన్నీ ఉండాల్సిందే. దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతవుతోంది. దీనిపై దిగుమతి సుంకం చెల్లిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం మరికొన్ని వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్ హౌస్ల నుంచి నగరానికి తరలించే క్రమంలో పన్నులు చెల్లించే భారం తగ్గింది. జీఎస్టీతో ఇంటీరియర్ డిజైన్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. నగరంలో జీఎస్టీ అమలుకు ముందు స్క్వేర్ ఫీట్ ధర 4,000 రూపాయలుంటే 4.5% సర్వీస్ ట్యాక్స్ అంటే 180 రూపాయలు, 1.25% వ్యాట్ అంటే 50 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6.1% అంటే 258 రూపాయలు చొప్పున మొత్తం 11.85% ట్యాక్సులు కలిపి స్క్వేర్ ఫీట్ ధర 4,488 రూపాయలు అవుతోంది. అంటే జీఎస్టీకి ముందు ట్యాక్సుల రూపంలో 4,000 రూపాయలున్న స్క్వేర్ ఫీట్ ధరపై పన్నులు 488 రూపాయలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి. జీఎస్టీ అమలు తర్వాత అదే 4,000 రూపాయల స్క్వేర్ ఫీట్కు 9% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే 144 రూపాయలు తగ్గిస్తే స్క్వేర్ ఫీట్ 3,856 రూపాయలు అవుతుంది. దీంతో స్క్వేర్ ఫీట్కు రివైజ్డ్ సేల్ ప్రైస్ అండర్ జీఎస్టీ 3,856 రూపాయలు. వీటిపై సిజిఎస్టీ 6% అంటే 231 రూపాయలు, 6% ఎస్జిఎస్టీ అంటే 231 రూపాయలు, 6.1% రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే 263 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీని చొప్పున మొత్తం 18% ట్యాక్సెస్తో 582 రూపాయలు అధికమవుతోంది. అంటే స్క్వేర్ ఫీట్కు 4,582 రూపాయలు చెల్లించాలి. స్క్వేర్ ఫీట్ ధర జీఎస్టీకి ముందు 4,488 రూపాయలు అయితే జీఎస్టీ అమలు తర్వాత 4,582 అవుతోంది. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లలో పెద్ద రేట్లు తగ్గడానికి స్కోప్ లేదు. మరి 6.25% మాత్రం ఎక్స్ట్రా జూలై 1 నుంచి మన ఆల్ పర్చేజర్స్ వాళ్ళు పే చేసిన అమౌంట్ పోను బ్యాలెన్స్ అమౌంట్ మీద పే చేస్తుంది. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా 12% పే చేస్తుంది. దాంతో మనకు ఈ రియల్ ఎస్టేట్ మీద కొంత భారం మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇది కొంత టైం వరకు ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళు భరించక తప్పదు. భూమి విలువ ఎక్కువైతే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు ఎప్పటికీ మండిపోతున్నాయి. నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణాలను కొనసాగించడమే కష్టంగా మారింది. జీఎస్టీ అమలైతే నిర్మాణాలను పూర్తి చేయటం, వాటిని అమ్మడం కష్టమేనంటున్నారు బిల్డర్లు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర వ్యాపార రంగంపై జీఎస్టీ రూపంలో పిడుగుపడనుంది. ఇప్పటి వరకు బట్టలపై సేల్స్ ట్యాక్స్ మాత్రమే ఉంది. అది కూడా అంతిమంగా వినియోగదారుల మీదే పడింది. అయితే జీఎస్టీ అమలైతే వ్యాపారులు కూడా పన్నులు కట్టాల్సి ఉంటుంది. 1,000 రూపాయల లోపు బ్రాండెడ్ దుస్తులపై 5% పన్ను విధించింది జీఎస్టీ మండలి. 1,000 రూపాయలు దాటితే 18% పన్ను చెల్లించాల్సిందే. కొన్ని రకాల దుస్తుల మీద పన్నులు జీఎస్టీ తక్కువగానే ఉన్నా వాటి ముడి ఉత్పత్తులపై భారీగా వడ్డించారు. జూలై 1 నుంచి కష్టాలే అంటున్నారు.
నోట్ల రద్దుతో దెబ్బతిన్న వస్త్ర వ్యాపార రంగాన్ని మరో దెబ్బ కొట్టనుంది వస్తు సేవల పన్ను. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ అమలుతో దుస్తుల ధరలు పెరగటం ఖాయం. మెట్రో నగరాలు, పట్టణాల్లో ఉన్న భారీ వస్త్ర దుకాణదారులకు జీఎస్టీ షాక్ ఇవ్వనుంది. ప్రస్తుతం దుస్తుల మీద 7% పన్నులు పడుతున్నాయి. ఇందులో 2% ఎక్సైజ్ డ్యూటీ, 5% విలువ ఆధారిత పన్ను విధిస్తున్నారు. ఇవి కాక కొన్ని రాష్ట్రాలలో సేల్స్ ట్యాక్స్ వేరే ఉంది. జూలై 1 నుంచి ఇవన్నీ పోయి వస్తు సేవల పన్ను ఒక్కటే అమలవుతుంది. జీఎస్టీ అమలైతే ₹1000 బ్రాండెడ్ దుస్తులపై 5%, ₹1000 దాటితే 12% స్లాబ్లోకి వస్తాయని జీఎస్టీ నిర్ణాయక మండలి ప్రకటించింది. అంటే ₹1000 దాటిన వస్త్రాలు కొనుగోలు చేస్తే జేబు గుల్ల కావటం ఖాయం. ₹1000 దుస్తులు అమ్మితే వ్యాపారులకు పెద్దగా లాభం రాదు. మెట్రో నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా బ్రాండెడ్ దుస్తులు, ₹1000 విలువైన దుస్తులే అమ్ముతున్నారు. షాపింగ్ మాల్స్, వస్త్ర వ్యాపారంలో, రిటైలర్ చైన్ దుకాణాల్లో ఎక్కువ శాతం ₹1000 పైబడ్డ బ్రాండెడ్ వస్తువుల అమ్మకం ఉన్నాయి. జీఎస్టీ 177 ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేస్తున్నారో గవర్నమెంట్, చాలా పెద్ద భారం పడుతుందండి కన్జ్యూమర్ మీద. ఇది జస్ట్ మనం అనుకునేది 5%, కానీ ఇది లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్లో మల్టిపుల్ లెవెల్స్లో పడుతుంది. అది అంటే ప్రతి దగ్గర యాడ్ ఆన్ అవుతుంది. అది కన్జ్యూమర్ పై వచ్చి ఇంచుమించు ఒక 15% భారం పడవచ్చు. మనం అనుకునేది 5%, గవర్నమెంట్ లెక్క ప్రకారం 5%, కానీ ఇది కన్జ్యూమర్ మీద చాలా పెద్ద భారం పడుతుంది. వస్త్రాల తయారీకి ఉపయోగించే నూలుపై 5%, సింథటిక్ దారాలతో తయారు చేసిన వస్త్రాలపై 18% జీఎస్టీతో ఆయా ఉత్పత్తుల ధరలు భారీగా పెరగటం ఖాయం. వస్త్రాలను సైకిళ్లపై పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకునేవాళ్లు, అంగట్లో అమ్ముకుంటూ జీవనం గడుపుతున్న చిరు వ్యాపారులపై కేంద్ర నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. వస్త్ర వ్యాపార పరిశ్రమతో పాటు వాటి అనుబంధ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. రంగులు, రసాయనాలు, నూలు, మరమగ్గాలకు వినియోగించే ముడిసరుకులపై పన్నులు చెల్లిస్తున్నారు. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి రోడ్ల పక్కన ఫుట్పాత్లపైన బట్టలమ్మేవారు కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వస్త్రాల తయారీలో ముడిసరుకులపై చెల్లిస్తున్న పన్నులు భారంగా ఉన్నాయని వ్యాపారులంటున్నారు. చైనా నుంచి వస్తున్న పాలిస్టర్, కాటన్ వస్త్ర ఉత్పత్తులతో పోటీ తీవ్రంగా ఉంది. జీఎస్టీని వస్త్ర ఉత్పత్తులపై కాకుండా ముడిసరుకులపై విధిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదనేది వ్యాపారుల మాట. జీఎస్టీ వల్ల నూలుపై 5%, వస్త్రాలపై 18%, మొత్తంగా 23% భారం అంతా చివరికి వినియోగదారుడిపైనే పడుతుందంటున్నారు. వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం 3 అంచెల వ్యవస్థతో నడుస్తోంది. ఈ క్రమంలో వస్తు సేవా పన్ను అమలు చేయడం సాధ్యం కాదని, ఈ వ్యాట్ అనేది కానీ, మనకి ట్యాక్స్ అనేది కానీ బట్టల మీద ఎటువంటిది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా అనేది ఇది జీఎస్టీ అనేది తీసుకొస్తున్నారు. దీంట్లో 5%, 12%, 18% ఏదో రకరకాలుగా చెప్తున్నారు. వీటన్ని గెయిన్ చేస్తే ఆల్రెడీ ఇప్పటిదాకా ఇంతకుముందు క్యాష్ దీంట్లో ఉంది, ఇప్పుడు కార్డ్ పేమెంట్కి తీసుకొచ్చారు. ఆల్రెడీ 2% అనేది అందులో బ్యాంక్ ఛార్జెస్ అనేది ఇప్పుడు అదనంగా పడుతున్నది. అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అది కస్టమర్ మీద పడేది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ జీఎస్టీ వల్ల 5% అనండి, 12% అనండి, ఒక దాంట్లో 18% అంటున్నారు. ఇవన్నీ కూడా కస్టమర్ మీద అదనంగా పడేది. జీఎస్టీ అమలుతో చీరల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటి వరకు ₹200కు వచ్చే చీర జీఎస్టీ అమలైతే ₹220 అవుతుంది. ఇక పట్టు చీరలు, పెళ్లిళ్లకు ధరించే ఖరీదైన చీరలు, డిజైనర్ వేర్, ఫ్యాషన్ అపెరల్స్ ధరలు కొన్ని సందర్భాలలో రెట్టింపయ్యే అవకాశముంది. ₹1000 దాటిన బ్రాండెడ్ చీరలు, డిజైనర్ దుస్తులపై ఒక్కో చీరపై అదనంగా ₹400 భారం పడనుంది. అందులో సింథటిక్ దారాలు ఉంటే ₹600 భారం పడనుంది. మనిషి బతకటానికి కీలకమైన తిండి, బట్ట విషయంలో ఆహార ధాన్యాలపై పన్నులు లేకుండా చూశారని, బట్టల విషయంలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మనిషికి ముఖ్యంగా కావాల్సింది బట్ట, తిండి అండి. ఆ తిండి రేట్లు పెంచేస్తున్నారు, బట్టల రేట్లు పెంచేస్తుంటే ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మనము ₹1000 ఒక శారీ కొనాలనుకోండి, 12% ట్యాక్స్ అని కట్టేసేసేసి, మళ్ళీ 2% కార్డుకి తీసేసుకునేసేసి, ఇవన్నీ చూస్తే ఒక శారీ కొనాలంటే ఎలా కొంటాం మేము చెప్పండి. ఇప్పుడు మనం పండగకి పబ్బానికే కొనాలనుకుంటున్నాం శారీ, అది కూడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు వస్తే వస్త్ర వ్యాపారులంతా తమ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే. ప్రతి వస్తువు అమ్మకానికి సంబంధించి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన నగరాల్లో వెలసిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అడ్డగోలు ధరలతో కొనుగోలుదారుల్ని భారీగా దోచుకుని కోట్ల రూపాయలు గడించాయి. చిన్న వ్యాపారులు కూడా తమ స్థాయిలో వినియోగదారుల్ని బాధేశారు. జీఎస్టీ అమలుతో వస్త్ర వ్యాపారంలో దోపిడీకి అడ్డుకట్టపడి పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంటున్నారు.
జీఎస్టీ అమలుతో ఆటోమొబైల్ రంగంపై మిశ్రమ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా స్మాల్ కార్స్ విభాగంలో సేల్స్ తగ్గుతాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లగ్జరీ కార్లపై పన్ను రేటు తగ్గినా ఆ విభాగంలో కస్టమర్లు దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోరనే వాదన ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రపంచంలో అతిపెద్ద దేశం మనదే. మన జీడీపీలో 7.1% వాటా ఆటో రంగానిదే. ప్రస్తుతం దేశంలో వాహనాలపై పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా అన్నీ కలిపి 32 నుంచి 55% వరకు ఉన్నాయి. జీఎస్టీలో మాత్రం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ట్రాక్టర్లను మినహాయిస్తే అన్ని రకాల వాహనాలను 28% పన్ను పరిధిలోకి తెచ్చారు. చిన్న కార్ల తయారీలో మనమే టాప్. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో 45% పైగా అమ్మకాలు చిన్న కార్లవే. ప్రస్తుతం ఈ విభాగంపై 25 నుంచి 27.5% వరకు పన్నులున్నాయి. తాజా జీఎస్టీలో సెస్తో సహా కలిపి ఇవి 29% చేరుతున్నాయి. అంటే 1.5 నుంచి 2% పెరుగుతున్నట్లే. అంటే జీఎస్టీతో చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరుగుతాయన్నమాట. హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్ వంటి సెడాన్, ఎస్యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు కలిపి 43%. జీఎస్టీలో 28% అదనంగా 15% సెస్ను విధించారు. ఎలా చూసినా 43% కనుక ధరల్లో మార్పు ఉండదు. నార్మల్గా చిన్న కార్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ సెగ్మెంట్ కార్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడున్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ ఉన్నాయి. జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. సో దానివల్ల అవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. అదేవిధంగా మీకు ఏదైతే లగ్జరీ సెగ్మెంట్ చూసుకుంటారో, లగ్జరీ సెగ్మెంట్ అండ్ ఎస్యూవీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీఎస్టీ ఇంపాక్ట్ వల్ల కొంచెం ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి మనకి. సో ఈ మంత్ మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక కంపేర్ టు లాస్ట్ 2 months నుంచి మనకి ఏంటంటే జీఎస్టీ ఇంపాక్ట్ వల్ల మనకి సేల్స్ కొంచెం ఇంప్రూవ్ అయినా మనకి. అందులోని చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అయినాయి మనకి. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, జాగ్వార్, వాల్వో వంటి లగ్జరీ కార్లకు ఎక్సైజ్, వ్యాట్, ఇన్ఫ్రాసెస్ కలిపి 55% వరకు పన్నులున్నాయి. జీఎస్టీ 28%కి 15% సెస్ కలపాల్సి ఉంది. అంటే పన్నులు 43%కి దిగి వస్తాయి. అంటే జీఎస్టీతో వీటి ధరలు దాదాపు 10 నుంచి 12% తగ్గుతాయన్నమాట. అయితే లగ్జరీ కార్లు కొనేవారు ఈ స్థాయి తగ్గింపుల్ని పట్టించుకోరన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అందుకని జీఎస్టీ ప్రభావం వాహన రంగంపై మరీ ఎక్కువగా ఏమీ ఉండబోదంటున్నారు. ఈ జీఎస్టీ అనౌన్స్మెంట్ రావడం తర్వాత కార్ల ఇండస్ట్రీలో అయితే కొద్ది వరకు ఎఫెక్ట్ ఉంది. ఒక 1 month నుంచి కార్లు కొనడం కానీ చేయడం కానీ, అంటే కస్టమర్లు కూడా రేట్లు తగ్గుతుందా పెరుగుతుందా అనే ఒక కన్ఫ్యూజన్లో నడవడం జరుగుతుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ లగ్జరీ కార్స్లో అయితే మనకి రేట్ తగ్గడం అనేది కంపల్సరీ ఉంటుంది. పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. కానీ జీఎస్టీలో పర్యావరణ అనుకూలమైన హైబ్రిడ్ వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. పైపెచ్చు ఎస్యూవీలను, హైబ్రిడ్ వాహనాలను ఒకే ఘాటున కట్టేశారు. దీంతో వీటికి కూడా 43% పన్ను వర్తిస్తుంది. కార్లలో పెట్రోల్, డీజిల్ వాహనాల పన్ను రేట్లు పరిశీలించినా 29%కి పరిమితం అవుతున్నాయి. హైబ్రిడ్ వాహనాలంటే 2 రకాల ఇంధనాలతో నడిచేవి. అంటే పెట్రోల్ లేదా డీజిల్తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా ఉండేవి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం 6% పన్ను విధిస్తోంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే కొన్ని మినహాయిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు 12 నుంచి 21 వరకు వ్యాట్ను వసూలు చేస్తున్నాయి. జీఎస్టీలో 12% పన్ను విధిస్తుండడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ధరలు స్వల్పంగా పెరిగినా చాలా రాష్ట్రాల్లో బాగా తగ్గుతుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వ్యాట్ లేదు. జీఎస్టీలో 12% పన్ను విధింపుతో వీటికి నిరాశే. పన్నులు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. 350cc ఇంజిన్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉండే 2 వీలర్లకు 28% జీఎస్టీ రేటుతో పాటు అదనంగా 3% సెస్ను జత చేశారు. మొత్తంగా 31%కి చేర్చారు. ప్రస్తుతం బైక్స్ 13 రకాల పన్నులు కలిపి సుమారుగా ఇది 28 నుంచి 35%గా ఉంది. అంటే జీఎస్టీ ప్రభావం ద్విచక్ర వాహనాలపై పెద్దగా ఉండకపోవచ్చు. వ్యవసాయంలో రైతుకు కుడిభుజంలా ఉపయోగపడే ట్రాక్టర్లపై పన్ను రేటు తగ్గించి రైతుకు భరోసానిచ్చారు. జీఎస్టీలో ట్రాక్టర్లకు 12% రేటును ఖరారు చేశారు.
ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్ 5 నుంచి 5.5%, సిఎస్టీ 2%, విడి భాగాలు పరికరాలపై సెంట్రల్ వ్యాట్ 12.5% ఉంది. అంటే ట్రాక్టర్ల ధరలు కొంత దిగిరావచ్చు. దేశంలో 2015-16లో 4,93,764 ట్రాక్టర్లు అమ్ముడుపోగా 2016-17 నాటికి 5,82,844 యూనిట్లకు చేరిందని ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. 10 నుంచి 13 సీట్ల సామర్థ్యం ఉండే ప్రజా రవాణా వాహనాలను కూడా లగ్జరీ కార్ల మాదిరే చూడటం సరికాదంటున్నారు కొందరు. రెండింటికి ఒకే తరహా పన్ను వేయడం ఇబ్బందికరంగా ఉందన్న వాదన ఉంది.